SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. వెయిట్ లాస్ అని అనుకున్నప్పుడు చాలామంది ఫుడ్ మారుస్తూ ఉంటారు. చాలా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఫైబర్ కంటెంట్ ఉండేది తీసుకోండి, అంటే పొట్టుతో సహా తీసుకోండి. ఇప్పుడు రైస్లో అయితే సింగిల్ పాలిష్డ్ కానీ ముడి బియ్యం కానీ తినండి, జ్యూసులు తాగకుండా హోల్ ఫ్రూట్స్ తినండి, ఇలా చెప్తుంటారు. అసలు మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఫైబర్ కంటెంట్ తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అసలు దాని ప్రాధాన్యత ఏంటి, ఫైబర్ కంటెంట్ ఆహారం, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. సో వెయిట్ లాస్ అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మాట్ ఫాలో అవుతూ ఉంటారు. అందరూ ఫస్ట్ అంటే అందరూ ఆపేసేది అంటే రైస్ కంటెంట్ తీసుకోకుండా దానికి ఆల్టర్నేట్ తీసుకోవడం, లేదా ఈ రైస్ మానేసి రైస్లోనే సింగిల్ పాలిష్డా లేకపోతే ముడి బియ్యం తినడమా లేకపోతే కొర్రలు సజ్జలు ఇట్లా మిల్లెట్స్ తినడమా చేస్తూ ఉంటారు. ఫైబర్ అనేది అసలు మన శరీరానికి ఎందుకు అవసరం, దాని ఇంపార్టెన్స్ ఏంటి? సో ఫైబర్ అనేది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. మనము సీరియల్స్ అంటాము, మిల్లెట్స్ అంటాము, అదేవిధంగా వెజిటబుల్స్ అంటాము, ఫ్రూట్స్ అంటాము. సో ఇవన్నీ మనం ఫుడ్ గ్రూప్స్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేటు ఫుడ్ కంటెంట్లో ఏముంటుంది, ఫుడ్ గ్రూప్స్ అంటే మనకి ఇవన్నమాట. సో మనకు ఫుడ్లో ఏముంటుంది అన్నప్పుడు కార్బోహైడ్రేట్ అంటాము, ఫ్యాట్ అంటాము, ప్రోటీన్ అంటాము, అదేవిధంగా ఫైబర్ అంటాం అనమాట. సో అన్నిటితో పోలిస్తే ఈ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంత మోడర్న్ ఎరాలో మనం ఏదన్నా మన డైట్లో మిస్ అవుతున్నామంటే ప్రోటీన్ మిస్ కావట్లేదు, ఫైబర్ మిస్ కావట్లేదు, ఫ్యాట్ మిస్ కావట్లేదు, మనం మెయిన్గా మిస్ అవుతున్నది ఫైబర్ అనమాట. సో ఈ ఫైబర్ అనేది మన డైట్ నుంచి మిస్సింగ్. మన పూర్వీకులు మనము 10,000 ఇయర్స్ ముందు, సో మనకు హ్యూమన్ బీయింగ్ హోమోసెపియన్ అనేది మన సైంటిఫిక్ నేమ్, కోతి నుంచి మనిషిగా మారింది 3,50,000 సంవత్సరాల ముందు అనమాట. అంటే మన ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు కోతి నుంచి మనిషి మారింది 3,50,000 సంవత్సరాల ముందు. 3,50,000 సంవత్సరాల నుంచి మొన్న 10,500 ఇయర్స్ వరకు హ్యూమన్ బీయింగ్ ఎలా ఉన్నాడంటే అడవిలో ఉండేవాడు. మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళందరూ ఇంటి పక్కన ఉన్న ఆకులు లేకపోతే పండ్లు చిన్న చిన్నవి తీసుకొని వచ్చి సాయంత్రం అందరూ కూర్చొని తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి పడుకుని. ఇదే మన లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ని మనము 10,000 సంవత్సరాల నుంచి మార్చేసినాం. ఎట్లా మార్చినామంటే అనిమల్ హస్బెండరీ. మనము అడవికి పోయి జంతువుల్ని తీసుకోకుండా దానిని తెచ్చి పెంచడం స్టార్ట్ చేసాం. ఈజీ అయిపోయింది. అదేవిధంగా మనం అడవికి పోయి ఒక చెట్లు ఆకులో తీసుకొని రాకుండా మనం కొన్ని సీరియల్స్ తీసుకొని వచ్చి దానిని మాడిఫై చేసి దానిని క్రాప్స్గా చేసామన్నమాట. అగ్రికల్చర్ స్టార్ట్ చేసింది 11,500 ఇయర్స్ ముందు, అనిమల్ హస్బెండరీ స్టార్ట్ చేసింది 10,000 ఇయర్స్. ఈ 10,000 ఇయర్స్ నుంచి మొన్న ఒక 200 ఇయర్స్ 150 ఇయర్స్ వరకు ఏంటంటే మన ఫుడ్లో హోల్ ఫుడ్ తీసుకునేవాళ్ళం. ఈ 150 ఇయర్స్ నుంచి మనము ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఎస్పెషల్లీ మనకు 1950స్లో ఏం జరిగిందంటే గ్రీన్ రెవల్యూషన్ అన్నాం మనం. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే ఎక్కువ సీరియల్స్ పండించడం, ఎక్కువ వెజిటబుల్ ఆయిల్స్ పండించడం, అవి కూడా మొత్తం కెమికల్స్ వేసి లేకపోతే ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ వేసి పెంచడం అన్నట్టు. క్రాప్ అనేది ఎనార్మస్గా పెంచేసాం. ఈ క్రమంలో మనకు జరిగింది ఏంటంటే మన ఫుడ్ని ప్రాసెస్డ్ ఫుడ్లో ఫస్ట్ చేసేది అంటే ఫైబర్ తీసేయడం. ఫైబర్ కనుక ఉంటే ఏమవుతుందంటే ప్రాసెస్డ్ ఫుడ్లో అది స్టోర్ చేయలేమన్నమాట. సో అది స్టోర్గా ఉండాలి అంటే మనం ఫైబర్ అనేది తీసేయాలి. ఎప్పుడైతే మన ఫుడ్ నుంచి ఫైబర్ అనేది తీసేస్తామో అప్పుడే దాన్ని నిల్వ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు తింటున్నారు, మనకు చిప్స్, కుర్కురే లేకపోతే ఏమన్నా మనకు అవి ఉంటాయి. అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏమన్నా కూడా వాళ్ళ ఎస్పెషల్లీ రెఫ్రిజిరేట్ చేయాలంటే దాంట్లో ఫైబర్ ఉండకూడదు. ఫైబర్ ఉంటే రెఫ్రిజిరేట్ చేస్తే ఏమవుతుందంటే అది మెత్తగా అయిపోతాయి అనమాట. దాని లోపల ఉన్న వాటర్ అంతా క్రిస్టల్స్గా మారిపోయి అది సాఫ్ట్గా అయిపోతుంది, తినడానికి పనికిరాదు. ఫస్ట్ ఈ కంపెనీస్ చేసేది ఏంటంటే ఫైబర్ని తీసేస్తున్నాయి. ఫైబర్ని తీసేస్తే ప్రాబ్లం ఏంటంటే దాంట్లో మనకున్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ ఫైబర్కి అతుక్కొని ఉంటాయి. ఆ ఫైబర్కి అతుక్కొని ఉండడం ఫైబర్ తీసేస్తే విటమిన్స్ పోతాయి, మినరల్స్ పోతాయి. అదేవిధంగా ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే ఒక మెష్ ఫామ్ అవుతుంది అనమాట మన ఇంటెస్టైన్లో. కార్బోహైడ్రేట్ని అబ్జర్వ్ కాకుండా చేస్తుంది. ఆ మెష్ అనేది పోతుంది. సో కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. సో ఫైబర్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి.
మనకు ఈ స్టేజ్‌లో ఫైబర్ రావాలి అంటే ఏంటంటే, మనకు మంచిగా ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. హ్మ్. ఫ్రూట్స్ మంచిది కాదు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ షుగర్స్ ఉంటాయి. ఓకే. రైస్, వీటు, మేదు, సీరియల్స్ అంటాం. ఇవి కూడా మంచిది కాదు. ఎందుకంటే దాంట్లో కూడా మొత్తం గ్లూకోజ్ ఉంటుంది. హ్మ్. మనకు ఫైబర్ కావాలి అంటే బెస్ట్ వచ్చి వెజిటబుల్స్ అన్నమాట. హ్మ్. వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ ఇవి హ్మ్. బాగా తీసుకుంటే ఏంటంటే ఫైబర్ అనేది బాగా వస్తుంది మనకు. సో, మనకు ఫైబర్ ఇది మనకు క్రూడ్‌గా మనము బయోలాజికల్ లెవెల్‌లో చెప్పుకునేది. హ్మ్. ఇంకా ఫైబర్ వల్ల యూజ్ ఏముంది అంటే మనం ఏమంటామంటే ఒక 3 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. హ్మ్. మనం ప్రీబయోటిక్స్ అంటాం, ప్రోబయోటిక్స్ అంటాం, పోస్ట్ బయోటిక్స్ అంటామనమాట. హ్మ్. సో, ప్రీబయోటిక్స్ అంటే ఏంటంటే ఫైబర్. ఈ ఫైబర్‌నే మనము ప్రీబయోటిక్ అంటామనమాట. ఓకే. ఈ ప్రీబయోటిక్ ఎప్పుడైతే ప్రోబయోటిక్‌తో కలుస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫైబరస్ ఫుడ్ తీసుకున్నారు. హ్మ్. దాంతో పాటు పుల్లటి మజ్జిగ తాగారు. హ్మ్. లేకపోతే ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకున్నారు. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోబయోటిక్స్ అనే మైక్రో ఆర్గానిజమ్స్ మన ఇంటెస్టైన్‌లోకి ఎంటర్ అవుతాయి. ఓకే. సో, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ పనేంటంటే ఈ ఫైబర్‌ని డైజెస్ట్ చేసుకొని, హ్మ్. ఈ ఫైబర్ నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయన్నమాట. ఆ కెమికల్స్‌నే మనము పోస్ట్ బయోటిక్స్ అంటామన్నమాట. హ్మ్. సో, ప్రీబయోటిక్స్ అంటే ఫైబరు, ప్రోబయోటిక్ అంటే ఆ ఫైబర్‌ని తినే మైక్రో ఆర్గానిజం, హ్మ్. పోస్ట్ బయోటిక్ అంటే ఈ ఫైబర్‌ని మైక్రో ఆర్గానిజం తిన్న తర్వాత వచ్చే కెమికల్స్ అన్నమాట. హ్మ్. ఈ కెమికల్స్ అనేవి ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. సీ ప్రతి ఒక్కటి మన బాడీ తయారు చేసుకోలేదు. హ్మ్. ఎందుకంటే మన బాడీలో లిమిటెడ్ మన బాడీ దేన్ని డైజెస్ట్ చేయగలదు? ప్రోటీన్స్‌ని డైజెస్ట్ చేయగలదు, విటమిన్స్‌ని డైజెస్ట్ చేయగలదు, ఫ్యాట్స్‌ని డైజెస్ట్ చేయగలదు. హ్మ్. అదేవిధంగా కార్బోహైడ్రేట్‌ని డైజెస్ట్ చేయగలదు. ఇవి కాకుండా మన ఫుడ్‌లో కొన్ని వందల వేల పదార్థాలు ఉంటాయన్నమాట. హ్మ్. ఆ వందల వేల పదార్థాలు డైజెస్ట్ కావాలి, మన బాడీకి అవసరమైనవి కావాలంటే ఈ మైక్రో ఆర్గానిజమ్సే ఆ ఫైబర్‌లో యాక్ట్ జేసి, ఆ ఫైబర్ నుంచి మనకు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఓకే. ఈ కెమికల్స్ అనేవి మన బాడీ మన బ్లడ్‌లోకి ఎంటర్ అయ్యి ఎస్పెషల్లీ మన బ్రెయిన్ బ్యారియర్ అంటారనమాట. హ్మ్. మన మన బ్లడ్‌లో నుంచి బ్రెయిన్‌లోకెళ్ళి మన బ్రెయిన్‌కి కావాల్సిన మెటీరియల్ అంతా అందజేస్తుంది. హ్మ్. ఎస్పెషల్లీ మనకు డోపమైన్ అంటాము, లేకపోతే సెరోటోనిన్ అంటాం. ఏవైతే మన సర్వైవల్‌కి, మన హ్యాపీనెస్‌కి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఆ హార్మోన్స్ అన్నీ మనకు ఈ ప్రోబయోటిక్స్ నుంచి ఆహ్, ఈ ప్రోబయోటిక్స్, ఈ ప్రీబయోటిక్స్ పైన యాక్ట్ చేసి పోస్ట్ బయోటిక్స్ అనే కెమికల్స్ వచ్చి, ఆ కెమికల్స్ వల్ల మనకొస్తుందనమాట. మనం ఓకే. చాలా మటుకు వినుంటాం. గట్ బ్రెయిన్ యాక్సెస్ అంట. హ్మ్. అంటే నువ్వు ఎంత మంచి ఫుడ్ తింటే నీ బ్రెయిన్ అంత బావుంటుంది అంటారు. అంటే హ్మ్. దాని సైంటిఫిక్ మీనింగ్ ఇదే అనమాట. మంచి ప్రోబయోటిక్స్, మంచి ఫైబర్ తీసుకుంటే నీ బ్రెయిన్ గూడా హెల్తీగా ఉంటుంది. నీ బ్రెయిన్ గూడా మంచిగా ఆలోచిస్తుంది. హ్యాపీగా ఉంటుంది. సో, నీలో విగర్ ఉంటుంది. సో, ఎస్పెషల్లీ మనము డోపమైన్ సిస్టమ్ అంటాం గదా! ఈ డిప్రెషన్స్ గానీ, లేకపోతే ఈ చిరాకులు గానీ, యాంగర్స్ గానీ బాగా తగ్గిపోయి హ్మ్. హ్యాపీగా ఉంటాం. ఓకే. సో, ఈ స్టేట్ ఆఫ్ మైండ్ వెయిట్ లాస్‌కనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. హ్మ్. సో, వెయిట్ లాస్‌కి ఫైబర్ డైరెక్ట్‌గా ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటే, ఫైబర్ మీకు సటైటీ ఇస్తుంది. అంటే హ్మ్. ఫుడ్ తిన్న వెంటనే నాకు తిన్నాను అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే. ఫైబర్ లేని ఫుడ్ తింటే ఫుడ్ ఎక్కువ తింటారు, హ్మ్. కార్బోహైడ్రేట్ ఎక్కువ, ఆ మళ్ళీ వెంటనే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆకలేస్తుంది. హ్మ్. అదే విధంగా మంచి మైండ్ సెట్ ఇస్తుందనమాట ఫైబరస్ ఫుడ్. హ్మ్. ఏంటంటే హ్యాపీగా మూడ్‌లో మీరు హ్మ్. ఎప్పుడైతే హ్యాపీ మూడ్‌లో ఉంటారో హ్మ్. మీరు ఫుడ్ గూడా తక్కువ తింటారనమాట. హ్మ్. అంతే కాకుండా ఈ ఫైబర్ అనేది ఏం చేస్తుందంటే మీ ఇంటెస్టైన్‌కి మధ్యలో ఉన్న ఫుడ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటెస్టైన్ అనుకోండి. ఇక్కడ కార్బోహైడ్రేట్ ఉంది. ఈ హ్మ్. మధ్యలో ఒక మెష్ లాగా ఫార్మ్ అయిపోతుందనమాట. హ్మ్. ఈ మెష్ లాగా ఫార్మ్ అయ్యి కార్బోహైడ్రేట్ అనేది అబ్జర్వ్ కాకుండా చేస్తుంది. ఓకే. సో, అందువల్ల ఫైబరస్ ఫుడ్ ప్రీబయోటిక్స్, పోస్ట్ బయోటిక్స్, ఆహ్, ప్రోబయోటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, ఈ ఫైబర్ రావాలంటే చిన్నదనమాట. హ్మ్. సో, మనకు వెరైటీ ఆఫ్ ఫైబర్ గావాలి. హ్మ్. మనకు ఫైబర్‌లో 2 టైప్స్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇన్సాల్యుబుల్ ఫైబర్ మనకు వెరైటీ ఆఫ్ ఫైబర్ గావాలి. హ్మ్. సాల్యుబుల్ ఫైబర్ వెరైటీ ఆఫ్ ఫైబర్ గావాలి. ఓకే. మనకేదో ఒక పిల్ తీసుకుంటే ఫైబరస్ పిల్స్ దొరుకుతున్నాయి. దానివల్ల రాదు. హ్మ్. సో, మనకు వెరైటీ కావాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ తినాలి. హ్మ్. ఒకరోజు ఆకుకూర తినండి. ఒకరోజు కాయగూరల్లో కొన్ని వందల రకాలున్నాయి. రోజుకొక టైప్ తినండి. హ్మ్. 2, 3 రకాలు తినండి. ఎప్పుడూ చేంజ్ చేస్తూనే ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయగూరలు మీరు వెరైటీ మెయింటైన్ చేసినప్పుడు పుల్లటి మజ్జిగ ఎవ్రీడే తాగండి. హ్మ్. అదేవిధంగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనకు యూట్యూబ్‌లోకెళ్ళి హౌ టు మేక్ ఏ ఫర్మెంటెడ్ ఫుడ్ అని కొట్టండి. హ్మ్. కొన్ని వేల వీడియోస్ వస్తాయి. ఓకే. ఫర్మెంటెడ్ ఫుడ్ తయారు చేయడం అనేది జస్ట్ 2 మినిట్స్ పని. హ్మ్. మనకు బయట కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. బట్ హ్మ్. అవి ఫర్మెంటెడ్ ఫుడ్స్ కాదు. హ్మ్. వెనిగర్‌లో ముంచుతారనమాట. హ్మ్. వెనిగర్‌లో ముంచితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గుడ్ బాక్టీరియా అంతా చనిపోతుంది. హ్మ్. సో, బయట ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్ కాకుండా మీరు ఓన్‌గా తయారు చేసి సింపుల్‌గా
ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఓకే. దానికి ఉన్నంత హెల్త్ బెనిఫిట్స్ ప్రపంచంలో ఇంకా దేనికి లేవు. ఓకే. సో, ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కాన్సెప్ట్ అండ్ ఫైబర్ కాన్సెప్ట్ ఇది అనమాట. వెయిట్ లాస్‌లో నాకొక పాయింట్ బాగా నచ్చింది ఏంటంటే, హ్యాపీగా ఉన్నప్పుడు మనం తక్కువ తింటుంటాము. ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు స్టమక్‌కి గూడా ఓకే. చాలు తిన్నాననిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ తినాలి, తినాలన్న క్రేవింగ్స్ రాకుండా. సో, ఎందుకు మనం ఫైబర్ ఫుడ్‌ని ఇంటేక్ చేసుకోవాలి మన ఫుడ్‌లో. సో, థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ వల్ల ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము. అందరూ తినమని చెప్తారు. బట్ వాట్ ఈ బిహైండ్ ద రీజన్ ఏంటనేది ఈరోజు అందరికి అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.